అందరికి శరణార్థి దోస్తులు బాగుండరా? నిన్న ముఖ్యమంత్రి సభ జరిగింది కదా, గదే రైతు పండగ. ఆడ చిన్న చిన్న ఆవులు, దూడలు, తర్వాత ప్రకృతి వ్యవసాయము, ఆర్గానిక్ వ్యవసాయానికి సంబంధించిన వస్తువులు ఇట్లా చూడకపోయింటే మీరు మిస్ అయి ఉంటారు. ఇంకా చిన్న చిన్న క్లిప్స్ పట్టుకొచ్చేసి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నా, కొద్దిగా చూసి ఎంజాయ్ చేయండి. గాడి కొయినోళ్ళు అయితే ఇవి చూసినట్లు చాలామంది అయితే సంబరమాచారాలకు గురయ్యారు. ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేసేసి వ్యవసాయ ఉత్పత్తులు, ఆర్గానిక్ ఉత్పత్తులు, అదే ఆరోగ్యానికి మంచి చేసే వాటి మీద చాలా మంచిగా ఎక్స్పో పెట్టిర్రు. చాలా మందికి ఇట్లా అయితే చూసిర్రు. దాన్ని రిబ్బన్ కట్ చేసేసి కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ఓపెన్ చేసిర్రు. ఆ విజువల్స్ అయితే మీకు పట్టుకొచ్చిన కొద్దిగా ఆలస్యం అయితే అయ్యింది, కానీ చూడనోళ్ళు మరోసారి చూసేసేయండి. చూసి కొద్దిగా షేరింగ్ చేసి, లైకింగ్ చేసి, కామెంటింగ్ అయితే చేయండి. మనము ప్రతిరోజు తింటున్నాము, ఏదో చెత్త చెదారం అయితే తింటున్నాము. ఇంకా మంచి తిండి కావాలి ఇట్లా అంటే ఆర్గానిక్ సైడు ఆలోచనకి ఇట్లా చేయాలి. వెనకటికి మన తాత ముత్తాతలు 60, 70, 80, 90 ఏళ్ళు వచ్చిన గట్టిగా నిలబడి తిరిగేటోళ్ళు, ఎగిరేటోళ్ళు, ఎంత దూరమైనా నడిచిపోయేటోళ్ళు. ఇంకా మనం కిలోమీటర్ నడవాలన్నా బండి, బైక్ లేనిది బుర్ర పోతలేము. ఇప్పుడు చూడండి, ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేసారు. అట్లాగే అత్యాధునిక యంత్రాలతో వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లను కూడా పెట్టిర్రు, సభలు అయితే పెట్టిండ్రు. ఇప్పుడు గిజోల్లో చూస్తున్నారు కదా, సన్నొడ్లు, దొడ్డొడ్లు, రకరకాల ఒడ్లు, తర్వాత ఆర్కలు, కొర్రలు, చాలా వస్తువులు అయితే పెట్టిండ్రు. కొన్నిటి పేర్లు అయితే మనకి ఎరకగిట్లంగా అయితే లేదు. అయితే ఇంకా మొత్తం వీడియో పెట్టే అవకాశం లేదు కాబట్టి ఉన్న కాడికి అక్కడక్కడక్కడే పెట్టినా. కొద్దిగా చూడండి, నచ్చితే ఒక షేర్ చేయండి, ఒక లైకింగ్ చేయండి, కామెంటింగ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ జేసీఎల్ న్యూస్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ కొంచెం సార్ ఉంది. అదేవిధంగా న్యాచురల్ ఫార్మింగ్, సహజ వ్యవసాయానికి సంబంధించి రెండవ స్థానంలో దాని గురించి కూడా అవగాహన ఏర్పాటు చేసుకోవాలి. సరే సరే అయిపోతుంది సరే. బాబాయ్ దాని కాడ రండి, ఫోటోలు దిగుతా అన్నా. ఆ వెహికల్స్ పట్టుకోండి, మీరు ఆ వెహికల్స్ పట్టుకోండి. అన్నా అట్లా ఉన్నాడు.
సిటీలా మనమేమో